అన్నా నమస్తే. నమస్తే అన్న. అదే. నీ పేరేం పేరు? నా పేరు హన్మీనాయక్ అన్న. ఆ! ఏ తండా? పాతకొండ తండాన ఆ! కొడంగల్ మున్సిపాలిటీ అన్న. ఓకే. 3వ వార్డు. ఓకే. ఇప్పుడు గతంలో మీ తాండా పరిస్థితి ఏ విధంగా ఉండే? ఇప్పుడు ఏ విధంగా ఉంది? గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అన్న. ఆ! అమౌంట్ సరిపోయే విధంగా రాకుండే. హ్మ్. ఇప్పుడు మున్సిపల్ రావడం వల్ల కొంచెం అమౌంట్ ఎక్కువ రావడం వల్ల మన సీసీ రోడ్ గాని కొన్ని ఇబ్బందులన్నీ తొలగించబడినాయి. ఆ! సీసీ రోడ్ కొత్త కొత్త అని అయినాయి. ఇక కొన్ని కావాల్సినయి ఇక అయితదేమో ఇంకా. ఆ! ఇప్పుడు ఇక్కడ డ్రైనేజీ సమస్య కూడా చాలా ఉంది. అది ఒక్కటి క్లియర్ అయితే కొంచెం బాగుండేది. అవి కూడా అయితుందని చెప్తున్నారు సారోళ్ళు. మున్సిపల్ కమిషనర్ గాని ఎక్కడెక్కడ అడిగినా గాని అయితుందని చెప్పిర్రు. అవి కూడా ఒకటి తీరితే బాగున్నది. అంటే మున్సిపల్ అంటే ఈ పాత కొడంగల్ తాండా అనేది మున్సిపల్ ఏర్పడిన తర్వాత ఎ ఎలా అభివృద్ధి చెందింది? ఏమేం పథకాలొస్తున్నాయి అసలు? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అలాగున్నప్పుడు ఈ మున్సిపల్ వ్యవస్థ కూడా కొంచెం మనకు డిఫరెంట్‌గా ఉందన్న. కొత్తగా అన్నప్పుడు కొంచెం వెరైటీగానే వస్తుంది. ఎందుకంటే కొంచెం ఫండ్ విషయంలో కూడా ఎక్కువొస్తుంది. హ్మ్. కొంచెం పని అంటే మనం వేసే రోడ్లు సీసీ రోడ్లు గాని, డ్రైనేజీ గాని కొంచెం క్వాలిటీగా వస్తుంది. హ్మ్. ఇప్పుడు గ్రామ పంచాయతీ పోలిస్తే మున్సిపల్ కొంచెం క్యూర్‌గా ఉందన్న. ప్యూర్‌గా ఉంది. క్యూర్‌గానే ఉంది. సో, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలరు శంకర్ నాయకు ఆయన ఏ విధంగా మీ తాండాకు అభివృద్ధి చేసినని భావిస్తున్నారు? ఆయన ఆయనతోనైనా సాధ్యమైనంత పనులు చేపిచ్చిండు. హ్మ్. అయినయి. ఆ! మేము కూడా కొంత సహకరించినాం. అయినయి. ఇక కొన్ని పనులు కావాల్సిన పనులు కాలేవు. అంటే అంతకుముందు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా! అవును. కొన్ని పథకాలు రాలేవు. హ్మ్. ఇప్పుడు మొన్న సార్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి అయినాయి. సీసీ రోడ్‌లు అయినాయి. ఆ! ఇప్పుడు డ్రైనేజీ కూడా శాంక్షన్‌లు ఉన్నాయంటున్నారు. ఆ! ఉన్నాయా? లేవో గానీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది. పాత కొనకల్లో నడుస్తున్నాయి. హ్మ్. తండకు మాత్రం లేవు. ఇక వస్తాయని అంటున్నారు కానీ రాలేవు. హ్మ్. ఇప్పుడు వస్తే అదే డ్రైనేజ్ పెద్ద సమస్య ఉంది. హ్మ్. ఇప్పుడు మన పెద్ద రోడ్ కూడా అయితుంది. హ్మ్. అది డబుల్ రోడ్ అయితుంది. డబుల్ రోడ్ అయితుంది. హ్మ్. అది కూడా ఎడ్యుకేషన్‌లో అబ్బయితుంది. హబ్ అయితుంది. బానే హ్మ్. ఉందన్న. కొంచెం బానే ఉంది గానీ ఇంకా కొంత విషయంలో ఇక అభివృద్ధి చెందాల్సింది. మనం ఇంకా ఇప్పుడే అనుకున్నప్పుడు కావాలంటే కాదు కదా! అవును. కొంచెం సమయం కూడా మనం కూడా తీసుకోవాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు ఉన్న విధానం చూస్తే బానే ఉంది. మంచిగా అనిపిస్తుంది. మంచిగుంది. హ్మ్. కానీ కొంచెం మనకు విజిఎస్ పని రావడం వల్ల కొంత ఇంటికాడ ఉండాల్సొస్తుంది. అవును. మున్సిపల్ కలవడం వల్ల కొంచెం విజిఎస్ ఉపాధి హామీ పథకాలు రాకపోవడం వల్ల కొంచెం హ్మ్. ఇబ్బంది అయితుంది. హ్మ్. అది ఒకటి మనకు మున్సిపల్ ఉండి కూడా అదొకటి ఉండింటే బాగుండే. బావుంది. బాగుండే. ఓకే. ఎందుకంటే కొంత మనకు వ్యవసాయానికి సంబంధించిన పనులొస్తుండే. మన రోజువారీ కూలీ కూడా కొందరికొస్తుంది. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉంది. బొంబాయి, పూనా పోకున్నా గానీ బాగుంటుండేది. అదొక్కటి మాకు చానా బాధాకరం అనిపిస్తుంది. వేరే అంటే బొంబాయి పోతే బావుంటుండేనా? లేకపోతే ఇక్కడనే స్థానికంగా ఉండి పని కల్పించుకుంటే బావుంటుండేనా? ఇక స్థానికంగా ఉండి పని కల్పించడం అనేది బాగుంటది. ఫ్యామిలీతోని పిల్లలు మనం అందరం కలిసి ఉంటేనే బాగుంటది. సంసారం అనగా అందరం కలిసి ఉంటే బాగుంటది. హ్మ్. ఇప్పుడు సార్ గూడా వచ్చిండు. అంతవరకు ఇప్పుడు అందరం ఉన్నాం గానీ, ఆడ వరకు ఈ విషయాన్ని ఆ సార్ వరకు సమాచారం చెల్లిస్తామో లేదో గానీ, అది గూడా ఉంటే ఈ పల్లెటూరు మన మేజర్ కొడంగల్‌లో ఉంటే ఉన్నది తక్కువ గానీ, ఈ పల్లెటూరులో మాత్రం ఉండాల్సిందే. అవును. ఎందుకంటే మన కొడంగల్‌కెళ్ళి 4 కిలోమీటర్స్ దూరం ఉన్నాం గదా! హ్మ్. మాకు మున్సిపల్‌లో ఉన్నాం గానీ కొంచెం క్యూర్ అయినాము. అది ఉపాధి హామీ పథకం ఉండడం వల్ల కొంచెం ఇంకా కొంచెం బాగయిదని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు గతంలో ఈ పాత కొడంగల్ పరిస్థితి చూస్తే ప్రతి ఇంటికొకరు ప్రతి ఇంట్లో గూడా అందరూ వలస పోయేవాళ్ళు. బొంబాయి గాని, పూనా గాని అక్కడ పోయేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడి నుంచి ఇక్కడొచ్చిన తిరిగిన పరిస్థితి ఉంది. ఎలా ఉంది? మీరు ఎలా? అప్పటికంటే వ్యవసాయం మీద కొంచెం ఇప్పుడు గ్రిప్పొచ్చింది. వ్యవసాయం చేసుకోవడం ఆ కాలం అనుకూలంగా వస్తుంది. హ్మ్. కొంచెం మన ప్యాడీ గాని, వేరే విషయాల్లో కొంచెం ఎక్కువనే అయితుంది. గవర్నమెంట్ స్కీమ్‌లు రావడం గాని, ఈ వడ్లు కొనడం, హ్మ్. రేట్లు ఎక్కువగా రావడం, దళారీతనం పోవడం. అందుకు కొంచెం కలిసొస్తుంది గదా! కలిసి రావడం వల్ల ఎందుకంటే వ్యవసాయం మీద మొగ్గు చూపుతున్నారు. హ్మ్. ఇప్పుడు కొడంగల్‌లో ఉన్న మా తండా ఒక 50 ఇండ్లుననుకుంటా. ఆ 50 ఇండ్ల కొడంగల్‌కి 70% భూములు మేమే చేసుకుంటున్నాం. ఎందుకంటే వ్యవసాయం మీద కొంచెం వచ్చింది. అవగాహన వచ్చింది. హ్మ్. అంటే రైతు చూసి అందరం జమగూడి అందరం ఏ విధంగా చేసుకోవాలి, ఏ కథ చేసుకుందామనుకుని చేస్తున్నాం. హ్మ్. కొంచెం ప్యాడీ గాని, కాటన్ గాని, రెడ్ గ్రామ్ గాని ఇవన్నీ బాగానే దిగుబడి రావడం, అనుకూలంగా రావడం, ప్రభుత్వం అనుకూలంగా ఏ విషయానిగా ముందుగా చెప్పడం. అందువల్ల కొంచెం బెటర్ వలసకు పోవడం కొంచెం బందయితుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ శంకర్ నాయక్ పాలన ఎట్లా ఉంది? మంచిగా చేస్తుండా అందరికి? ఇక మంచిగా చేస్తున్నాం అంటే ఇక వచ్చింది సంవత్సరం అయింది కదా! సార్ వచ్చి అప్పుడు అంతకుముందు ఏం నడిచినా టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. ఆయన చేసిండో చేయలేదో గాని అంతకుముందు రాలేవు ఫండ్స్ ఇయలే. మన సార్ వచ్చినప్పుడు అయినాయి రోడ్లయినాయి. హ్మ్. బానే అయింది. హ్మ్. ఆయన తిప్పలు ఆయన పడుతున్నారు గానీ ఫండ్‌లు తీసుకొచ్చినావా అట్లా? చేసిండు వచ్చింది. రోడ్లొచ్చినాయి. రోడ్‌లొచ్చినాయి. రోడ్లొచ్చినాయి. పథకాలు అన్నీ అందరికి చేస్తుండా? ఈ పథకాల విషయంలో ఇందిరమ్మ ఇల్లు మొన్ననే వచ్చిందంటగా ఇష్ట ఫార్వర్డ్ కాలే. హ్మ్. ఇంకా వేరే పథకాలు ఇంకేమొచ్చింది కళ్యాణ లక్ష్మి అది ఉన్నది నడుస్తుంది. సన్న బియ్యము, సన్నబియ్యం మొన్నొచ్చినాయి. ఉచిత ఆర్టీసీ, ఆర్టీసీ గ్యాసు. ఏమైనా మన ఆర్టీసీ అన్న మనకు కొంచెం ఉపయోగకరంగా ఇప్పుడు ప్రభుత్వం పరంగా నేను మంచిదే అంటున్నారు గానీ, ఉచితంగానే మా పల్లెటూరులో అంత అనుకూలంగా లేదా మేము ఎక్కడ పోము కదా! సో,
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వచ్చి శంకర్‌ను మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే మీరు గెలిపిస్తారా? లేకపోతే వేరే వాళ్ళకి ఆ విషయం అనలేము కదా. ఎందుకంటే ఇది పాస్ చేసుకో. ఎందుకంటే అతన్ని మనం అనలేము కదా. అవకాశం కొత్తలో కూడా అవకాశం రావచ్చు. ఎందుకంటే పార్టీలో కొత్తలో అవకాశం రావచ్చు. ఒకవేళ పార్టీ అనుకూలంగా ఇస్తే కూడా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. వేరే వాళ్ళకి అనుకూలంగా ఇస్తే కూడా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఒకసారి అవకాశం వస్తే మళ్ళోసారి వస్తే మీరు ఏ విధంగా గెలిపిస్తారా? లేదా ఆ విషయాన్ని ఏం చెప్పలేము మనం. ఎందుకంటే అయితే మంచిగా చేస్తే సపోర్ట్ ఇస్తాం. దానికి పార్టీ అనుకూలంగా ఇస్తే సపోర్ట్ ఇస్తాం. సో ఓకే. తాత ఏం పేరండి?